యాంటీ ఏజింగ్ కోసం చాలా వరకు కూడా కొంతమంది క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రీమ్స్ యూజ్ చేయడం అనేది ఎంతవరకు ఎఫెక్టివ్, వాళ్ళకు ఏ విధంగా ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది? యాంటీ ఏజింగ్ అనేది మనం సిన్స్ ఫ్రమ్ 30s నుంచి కొంతమంది 25-26 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో యాంటీ ఏజింగ్ క్రీమ్స్లలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే రెటినాల్ అనమాట. మనకి లైక్ రెటినాయిడ్ క్రీమ్ అనేది ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే అది మనకి హెల్ప్ చేస్తుంది, బట్ ఏంటంటే మనకి మెయింటైన్ చేయడానికి, అంటే స్కిన్ కొంచెం ఏజింగ్ని పోస్ట్పోన్ చేయడానికి యూజ్ అవుతుంది. అది కంప్లీట్గా అరెస్ట్ అయితే చేయదు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా అది నైట్ టైమ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనము బేసికలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అలాంటి టైంలో మాత్రం రెటినాయిడ్ క్రీమ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఈ రెటినాయిడ్ క్రీమ్స్ అనేది డ్రై స్కిన్ వాళ్ళు రెటినాయిడ్ క్రీమ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ యూస్ చేస్తున్నారు అని డ్రై సెన్సిటివ్ స్కిన్, అటోపిక్ స్కిన్ వాళ్ళు యూస్ చేసినప్పుడు ఏంటంటే దే విల్ ఎండ్ అప్ విత్ ద ఇరిటేషన్, రెడ్నెస్, అంత స్కేలీ ఫ్లేకీగా అయిపోయి లైక్ మంట, దురద వాటన్నిటితో ప్రజెంట్ అవుతూ ఉంటారు. కాబట్టి మనది ఏ స్కిన్ టైపు, మనకి ఎంత మోతాదులో ఇస్తే సరిపోతుంది, అవన్నీ చూసుకొని యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రెటినాయిడ్ క్రీమ్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఏజింగ్ అనేది పోస్ట్పోన్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ దాంతోపాటు మనకి అదర్ ప్రొసీజర్స్ లైక్ మైక్రో నీడ్లింగ్, ఆర్ఎఫ్ అనుకోండి, లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత బొటాక్స్, ఫిల్లర్స్, ఇవన్నీ కూడా మనకి యాంటీ ఏజింగ్లో పార్ట్ లాగా వస్తాయి అన్నమాట. సో బట్ క్రీమ్స్ అనేది ఫస్ట్ స్టెప్. సో అది మనకి యూస్ఫుల్ అండి. అంటే మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఎలా వాడాలి అనేది మనం తెలుసుకొని వాడడంతో అది గుడ్ ఆప్షన్. సో ఇప్పుడు కొంతమంది యాంటీ ఏజింగ్ అని, లేకపోతే స్కిన్ హెల్తీగా ఉండాలని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ, లేకపోతే మార్కెట్లో దొరికే ఏ క్రీమ్ అయినా కానీ యూస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కొన్ని ఎలర్జీస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఆ ఎలర్జీస్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? అంటే మీరు ఏ క్రీమ్స్ యూస్ చేశారనే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. అంటే లైక్ మనకు కొన్ని క్రీమ్స్లలో ఎంత పర్సంటేజ్, ఎంత మనం టాలరేట్ చేస్తామో, అంతకు మించి పర్సంటేజ్ యూస్ చేసినప్పుడు ఇరిటేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అలాంటివి కొంతమంది తెలుసుకోకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నవి కానీ, లేకపోతే ఆల్రెడీ డ్రై స్కిన్ పైన ఈ గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ ఇలాంటివన్నీ వాడుతున్నారు. ఓకే, అది మనకి తక్కువ కాన్సన్ట్రేషన్లో మనకి లైక్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమీ లేకుండా, లైక్ హైడ్రోక్వినోన్లు, లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ హైడ్రోక్వినోన్, లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ లైక్ ఈ మనకి ఎక్కువగా స్టెరాయిడ్ క్రీమ్స్, ఇట్లాంటివన్నీ లేకుండా అవి కంటెంట్స్ ఏమున్నాయి, సో అవి మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అని ప్రాపర్ నాలెడ్జ్ తెచ్చుకొని యూస్ చేయడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే ఏవైతే మనము లాంగ్ టర్మ్గా యూస్ చేస్తే, లేకపోతే అసలు యూస్ చేయకూడనివి కొన్ని ఉంటాయి స్టెరాయిడ్ క్రీమ్స్ అని, అది మనకి ఏంటంటే ఇమీడియట్గా పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, ఇమీడియట్గా పింపుల్స్ని తగ్గిస్తుంది. ఇట్ విల్ గివ్ ఏ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద స్కిన్. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే స్కిన్ పల్చబడము, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి దాంతో. సో మనకి సన్కి ఎక్స్పోజ్ అయితే ఫుల్గా రెడ్గా అయిపోవడము, తర్వాత స్కిన్ మీద ఉన్న రక్తనాళాలు తేలినట్టు టిలాంజెక్టేషియా అంటారు, రోజేషియా, స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ రోజేషియా అని, సో లైక్ హైపర్ట్రైకోసిస్ అని మనకి ఫేస్ పైన హెయిర్ రావడము, ఇట్లాంటివన్నీ మనకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏ క్రీమ్ అయితే క్విక్గా మీకు పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, క్విక్గా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అలాంటివి ఉన్నప్పుడు మీరు అది లేబుల్ లేని క్రీమ్స్, ఎవరో తయారు చేసి ఇచ్చారు అని అలాంటి క్రీమ్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. మీకు సరిగ్గా కంటెంట్స్ తెలిసి, ఓకే మీకు ఈ క్రీమ్ వల్ల మీకు ఏం జరగబోతుంది, అంటే వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ క్రీమ్ అని తెలుసుకొని యూస్ చేయడం అనేది బెటర్. మీకు డ్రాస్టిక్గా రిజల్ట్ వస్తుంది అంటే మనకు అందులో స్టెరాయిడ్ కానీ హైడ్రోక్వినాన్ కానీ ఉందా అనేది చూసుకోవాలి. సో హైడ్రోక్వినాన్ అనేది ఓన్లీ ఫర్ సర్టెన్ డ్యూరేషనే ఇస్తాం మేము ఇచ్చినా కూడా, బట్ అది ఇండెఫినెట్గా యూస్ చేయడం లాంటిది మనకి స్కిన్కి అనేది హాని చేస్తుంది అనమాట. సో స్టెరాయిడ్స్ ఇలాంటివన్నీ లేకుండా మినిమం మన స్కిన్ అనేది రియాక్ట్ అవ్వట్లేదు అది యూస్ చేస్తున్నప్పుడు, సో ఇట్ ఈస్ గోయింగ్ వెల్, అంటే మనకి ఆ కంటెంట్స్ కూడా మనకి ప్రాపర్గా ఉన్నాయి మనం యూస్ చేసే క్రీమ్లో, అది యూస్ చేసినప్పుడు మనకి ఎక్సెసివ్గా స్కిన్ డ్రై అవ్వట్లేదు, రెడ్ అవ్వట్లేదు, ఇరిటేషన్ లాంటివి రావట్లేదు అని అంటే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పింపుల్స్కైనా, యాక్నీకైనా కానీ, ఇప్పుడు బెల్మిషెస్కైనా కానీ మనం మెడికల్ కాకుండా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అంటే హోమ్ రెమెడీస్ యూజువల్గా ఎంకరేజ్ అయితే చేయమండి. ఎందుకంటే మనకి కొంతమంది ఇది టూత్ పేస్ట్ పెట్టడం అని, లేకపోతే ఈ టర్మరిక్ పెట్టడం అని ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొంతమందికి వర్క్ అవుతుండొచ్చు, నేను అదేమీ అనట్లేదు. సో కాకపోతే ఏంటంటే కొంతమంది అవి పెట్టుకొని, అంటే గంధం పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఏంటంటే ఇరిటెంట్ డెర్మటైటిస్తో ప్రజెంట్ అవుతారు. అందుకని అది అందరికీ సూట్ అవ్వదు. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ హోమ్ రెమెడీస్. జస్ట్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఫేస్ని 2 times అలా క్లీన్ చేసుకోవడము జెంటిల్ క్లెన్సర్తో. సో మనకి డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ ఆఫ్ యాక్నీని బట్టి బెంజల్ పెరాక్సైడ్ క్రీమ్స్ కానీ, అడాపలిన్ క్రీమ్స్ కానీ, సో ఒక ఫర్ ఏ షార్ట్ కాంటాక్ట్, అంటే ఓవర్ నైట్ వదిలేకుండా షార్ట్ కాంటాక్ట్ అప్లై చేసుకోవడము, సో ఇలాంటివన్నీ చేసుకోవడం బెటర్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనకు అది తీసి పెట్టండి, ఇది నూరి పెట్టండి అవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు. సో యాక్సెప్టెన్స్ అనేది కొంతమందికి ఏమవుతుందంటే మనకి సివియర్గా ఇరిటేషన్ కూడా వస్తుంది. అందుకని వీ యూజువల్లీ డోంట్ టెల్ ఎనీ హోమ్ రెమెడీస్. అంటే బేసికలీ హెల్దీ ఫుడ్, తర్వాత వాటర్ సరిగ్గా తీసుకోవడము, స్కిన్ని క్లీన్గా ఉంచుకోవడం, అంటే నాట్ టూ మచ్ వాషింగ్.
సో మీకు ఏదైతే స్కిన్కి ఇరిటేట్ చేస్తున్నాయి అనుకుంటారో ఆ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయడము, మళ్ళీ పింపుల్స్ వచ్చినప్పుడు మన ఫేస్ని ఊరికే టచ్ చేస్తూ ఉండకపోవడము, పింపుల్స్ని గిల్లకుండా ఉండడము. సో మనకి పింపుల్స్ వల్ల మనకి మార్క్స్ పడుతున్నాయి లేదా స్కార్స్ సైడ్ వెళ్తుంది లేకపోతే పింపుల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం బెటర్ అండి. సో ఇప్పుడు మనకి మన పెద్దవాళ్ళైనా కూడా చెప్తా ఉంటారు, పింపుల్స్ కానీ ఫేస్ పైన మచ్చలు కానీ పోవాలంటే అలోవెరా యూజ్ చేయమని అంటారు. కానీ కొంతమందికి అలోవెరా పడట్లేదు అని చెప్తారు. సో ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి అలోవెరా బెటర్, ఏ టైప్ ఆఫ్ స్కిన్ వల్ల అవాయిడ్ చేస్తే బెటర్? అంటే బేసికల్లీ అలోవెరా అనేది మనకి రాగా మనకి ఆ లీఫ్ నుంచి తీసుకొని అప్లై చేస్తారు. ఎవరిదైతే డ్రై సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో అది జెల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా స్కిన్ అనేది ఇంకా డ్రై అయిపోయి ఇరిటేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు అప్లై చేసినప్పుడు వెనెవర్ అంటే మీకు ఏమన్నా అది డ్రైగా ఇరిటేషన్ వస్తుంది అని అంటే మనకి పక్కాగా ఈ స్కిన్కి పడుతుంది ఈ స్కిన్కి పడదనే చెప్పలేమండి. కొంతమంది స్కిన్ మనకి చూడడానికి నార్మల్గానే కనిపిస్తుంది. వన్స్ దే స్టార్ట్ యూజింగ్ ఫ్యూ థింగ్స్ వాళ్ళకి అది పడకపోవచ్చు. మీరు అప్లై వెనెవర్ యూ వాంట్ టు యూజ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు ఒక చిన్న ఏరియాలో అప్లై చేసుకోండి. అది మీకు పడుతుంది అంటేనే ప్రొసీడ్ అవ్వండి. అదర్వైజ్ మీకు అది అంత ఫేస్ అంతా అప్లై చేసి అంత ఇరిటేట్ అయిన తర్వాత అప్పుడు ఫీల్ అవ్వడం కన్నా నేనేమంటానంటే ఇది ఏదైనా యూస్ చేసినప్పుడు అంటే లైక్ ఈ అలోవెరా అయ్యుండొచ్చు, ఏదైనా మీరు హోమ్ రెమెడీ ట్రై చేద్దాము అనుకుంటే, యూజువల్లీ ట్రై చేయకపోతే బెటర్, ట్రై చేద్దాము అనుకుంటే ఒక స్మాల్ ఏరియాలో అప్లై చేసుకొని చూడండి. మీకు ఏమైనా ఇరిటేషన్ వస్తే మాత్రం యూ షుడ్ నాట్ కంటిన్యూ ఫర్దర్. అంటే ఇప్పుడు జనరల్గా ఎలర్జీస్ ఉంటాయి కదా, సో ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఫర్ సపోజ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరైతే ఎలర్జీ లేని వాళ్ళు యూజ్ చేస్తున్న లోషన్స్ కానీ సోప్స్ కానీ అవి ఉంటాయి కదా, సో అవి ఇవి ఈ పర్సన్ యూజ్ చేయొచ్చు అంట. ఓకే, ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ ఎలర్జిక్ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ యూజ్ చేసే నార్మల్ ప్రోడక్ట్స్ని వీళ్ళు యూజ్ చేయొచ్చు. అంటే అక్కడే కదా మనకి ఎలర్జీ ఉంది వాళ్ళకి లేదు మీకు ఉంది అని అంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ విత్ యువర్ స్కిన్ కదా. అంటే మేబీ ఎక్స్ట్రీమ్ డ్రై ఉండొచ్చు లేకపోతే సెన్సిటివ్ స్కిన్ సైడ్ ఉండొచ్చు. కాబట్టి మీకు ప్రోడక్ట్స్ అనేది స్పెషల్గా సెలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఆ ప్రోడక్ట్స్ ట్రై చేయాలన్నా నేను చెప్పినట్టు ప్యాచ్ టెస్ట్ ఒక స్మాల్ ఏరియాలో ట్రై చేసుకొని సూట్ అయితేనే ముందుకు వెళ్ళడం బెటర్. అంటే మొత్తం అన్ని కొనేసి అప్లై చేసేసుకొని అంటే ఇరిటేషన్ తెచ్చుకోవడం కన్నా నేను అనడం ఏంటి అని అంటే మనకి యూజువల్గా వాళ్ళ స్కిన్ మన స్కిన్ సేమ్ కానప్పుడు మే నాట్ బి సూటబుల్ ఆర్ మే బీ సూటబుల్ మనం చెప్పలేము. అది మనం అన్లెస్ అంటే యూ ట్రై వీ కెనాట్ సే. అందుకని బేసికలీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము అని అంటే ఎక్కువగా అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి తక్కువ ఉండేలాగా చూసుకోమని, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని అంటారు, ఫ్రాగ్రెన్స్ తక్కువ ఫ్రాగ్రెన్స్ లేకుండా ఉండే క్రీమ్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాము. దాంట్లో మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక దాంతో మనకి రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండి ఫ్రాగ్రెన్స్ ఫ్రీగా ఉండి సో అలాంటి మనకి దిస్ ఈజ్ మేడ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అన్న లేబుల్ కూడా ఉంటుంది కొన్నిటిపైన. సో అలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది బెటర్. సో ఇప్పుడు జనరల్గా మనకి ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది ఫేర్ అవ్వడానికి ఇలా చేయండి రైస్ వాటర్ అని చెప్పేసి మనకి చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అది అలా యూజ్ చేయడం వల్ల ఎఫెక్టివ్నెస్ ఏమైనా ఉంటుందా లేకపోతే మనకి ఇంకా డిసీజెస్ తెచ్చుకునేది ఉంటుందా? అంటే బేసికల్లీ మనకి రైస్ వాటర్ ప్లెయిన్గా అప్లై చేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే లైక్ అప్లై చేసినప్పుడు ఎవరికైనా ఇరిటేషన్ వస్తే ఆపడం తప్ప సో దానికి మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి దాన్ని యూస్ చేసినప్పుడు మనకి ఇరిటేషన్ ఏమైనా వచ్చింది అంటే మాత్రం దాని జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్. సో బేసికల్లీ ఏంటంటే రెగ్యులర్ సన్ స్క్రీన్, రెగ్యులర్ మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవడము, జెంటిల్ క్లెన్సర్ వాడడము, తర్వాత సటన్ ఏజ్లో మనం వీ కెన్ యూజ్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్, విటమిన్ సి సీరము, ఇవన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవడంలో ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే ఏంటి అని అంటే మనము ఇది కొన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది మనకు సూట్ అవ్వకపోతే బెటర్ టు అవాయిడ్ అనమాట. సో అది మనం రెగ్యులర్గా ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు అది మనకి స్కిన్ సరిగ్గా టేకప్ చేసుకుంటుందా